హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు ప్రతిరోజు తెలియజేయడం జరుగుతుంది. ఇక ఉద్యోగులు, పెన్షనర్లు 12వ పీఆర్సీ అదేవిధంగా పే స్కేల్ ఐఆర్డీఏలపై మరో ముఖ్య ప్రకటన అయితే వచ్చింది. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి. ఉప ముఖ్యమంత్రి పవన్ను కోరిన ఏపీ జేఏసీ అమరావతి. వివరాలు చూస్తే ఉద్యోగులకు గత ప్రభుత్వంలో జరిగిన నష్టాలను కూటమి ప్రభుత్వం ద్వారా భర్తీ చేయాలని ఏపీ జేఏసీ అమరావతి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను కోరింది. జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ దామోదర్రావు తదితరులు మంగళవారం మంగళగిరిలో ఉన్న జనసేన కార్యాలయంలోని ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వెంటనే ఐఆర్ ప్రకటించాలని కోరారు. ఇక 11వ పీఆర్సీ ద్వారా జరిగిన నష్టాన్ని 12వ పీఆర్సీ ద్వారా భర్తీ అవుతుందని ఉద్యోగులు ఎదురుచూస్తున్నారని ఆయనకు తెలిపారు. ఇక 2018 నుంచి చెల్లించాల్సిన డిఏ బకాయిలను కూడా చెల్లించాలని కోరారు. ప్రతి ఉద్యోగికి ప్రతి నెల 1వ తేదీన జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు చెల్లించేలాగా చూడాలని, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేయాలని కోరారు. ఇక ఎన్డీఏ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలన్నారు. కోవిడ్ సమయంలో మృతి చెందిన జెడ్పీ టీచర్ల కుటుంబ సభ్యులకు అవసరమైతే సూపర్ న్యూమరీ పోస్టు సృష్టించి కారుణ్య నియామకాలను కూడా తక్షణమే కల్పించాలని, అలాగే ఈహెచ్ఎస్ ద్వారా ఉద్యోగులందరికీ నగదు రహిత చికిత్స అందజేయాలని ఆయన అయితే వారందరూ కూడా కోరడం జరిగింది. దీనిపై ఇప్పుడు ప్రభుత్వం అయితే కనుక త్వరలో నిర్ణయం అయితే తీసుకోబోతోంది. దానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది.